1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకున్న భర్త నా పట్ల ఏ రోజు కూడా భర్తలా ప్రవర్తించలేదు అని బాధపడుతోంది ఆమె. చావంచుల దాకా వెళ్ళొచ్చిన నాకు మీ వేదిక న్యాయం చేస్తుందన్న నమ్మకంతో పద్మవ్యూహం కార్యక్రమాన్ని ఆశ్రయించాను అంటోంది. ఆవిడ సమస్య ఏంటో విందాం, ఎలాంటి న్యాయం చేయాలో చూద్దాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం దివ్య దీపిక గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసు. షూర్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు దివ్య దీపిక. మీ పేరే దివ్య దీపిక? మీ ఇద్దరిది కలిపి దివ్య దీపిక ఏమో ఒక్కతే దివ్య దీపిక. ఓకే. మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 44 మేడం. 44 ఇయర్స్ బ్యాక్ ఎంత అందమైన పేరు పెట్టారా? ఎంతమంది మీరు? 3 sisters 1 brother. ఓ, మీరెన్నో ఆవిడ? లాస్ట్ నేనే మేడం. చిన్నపిల్లవు నువ్వే? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. చైల్డ్హుడ్ లోనే నాన్నగారు చనిపోయారు. అయితే పక్కనున్న ఆమె ఎవరమ్మా? మీ సిస్టరా? అవును సార్. అక్క చెల్లి ఆవిడ? అక్క. అక్క. ఎంతమంది మీరు పిల్లలు మీ నాన్నగారికి? 3 sisters 1 daughters 3 1 brothers. నాన్నగారు ఏ వయసు అప్పుడు చనిపోయారు మీకు? అప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నా సార్. 6th క్లాస్. మీరు అందరికంటే పెద్ద చిన్న ఎవరు మీరు? నేను లాస్ట్ సార్. అందరికంటే చెల్లి. మీకంటే పైన బ్రదరా? బ్రదర్ తర్వాత నేను లాస్ట్. దానికంటే ముందు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు అర్థమైంది. చెప్పండి అమ్మా. అక్క డీజీపీలో జాబ్ చేస్తుంది సార్. ఏది మన డీజీపీ ఆఫీస్లోనా? ఓకే. ఏం పని చేస్తారమ్మా అందులో? అక్కడ అకౌంట్ అసిస్టెంట్ మేడం. గవర్నమెంట్ జాబ్? గవర్నమెంట్ జాబ్. అంటే బావగారు గెజిస్టర్ ఆఫీసర్ ఉండే, అయితే ఆయన ఎక్స్పైర్డ్ అయిన తర్వాత. మీరు చెప్తున్న దానికి మీ అపీరెన్స్లకి ఏమీ సెట్ అవ్వట్లా. గవర్నమెంట్ అఫీషియల్స్ మీ ఇంట్లో ఉన్నారు, జాబులు చేసేవాళ్ళు. ఈ అక్క ఏం చేస్తారు? టీచర్ జాబ్ చేసింది మేడం. గవర్నమెంట్ టీచరా? ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఇప్పుడు చేయట్లేదా? చికెన్ గున్యా వచ్చింది మేడం. వచ్చినాక మ్యారేజ్ అయినాక నన్ను తీసుకుపోవడానికి వస్తే, నాది 2nd floor అనమాట, వీళ్ళది మామయ్య వాళ్ళది. వస్తే అది పడిపోయింది మేడం మెట్ల మీద. పడిపోతే ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు నడవడానికి రాదు. ఇటు 2nd floor నుంచి మెట్ల మీద పడిపోతేనే ఫ్రాక్చర్ అయిందా? అవును మేడం. ఎంత దూరం డొల్లింది? అంటే 1 floor. ఫస్ట్ ఫ్లోర్ దాకా? 2nd floor టు ఇంకొక ఫ్లోర్ ఉంటుంది కదా, అక్కడికి. అమ్మ, మీరిద్దరికి మీ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయా? చేతులు అందరికి కొద్దిగా వంకరగా ఉన్నాయి కదా? సార్ అట్లా చేసిండు అతను. కాదు, మీ సిస్టర్ కూడా అలాగే ఉన్నాయి కదమ్మా? ఆవిడ కూడా అప్పుడు ఆమెకు అట్లా అయింది సార్, పడిగానే అట్లా కాదు, అయింది. హ్యాండ్ ఫింగర్స్ కూడా. మా హస్బెండ్ ఏమో ఇట్లా అంతా చేతులు అన్ని చేసి ఇక్కడంతా. నో 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 నో, అది ఎవరో తిప్పటం వల్ల వచ్చింది కాదమ్మా. ఆవిడ చేతులు, ఆవిడ ఫింగర్స్ కూడా చూడండి. లేదు సార్, అట్లా చికెన్ గున్యా వచ్చి అట్లా అయింది సార్. సరే చెప్పండి అమ్మా, ఇక్కడ వరకు దేనికి వచ్చారు? అయితే మా మమ్మీ చనిపోయింది సార్ మేడం 2019లో. 18లో చనిపోతే 19లో నాది మ్యారేజ్ చేసిండ్రు మేడం. మొన్న 2019లోనా? అవును అమ్మా, మీ మేడం. వయసు 45 ఏదో చెప్పారు తల్లి. 44 డిసెంబర్ 12 వస్తే 44. సో 38 years కి మీకు పెళ్లి అయిందమ్మా? అవును సార్. ఎందుకని అప్పటిదాకా అవలా? అంటే మమ్మీ గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేసింది. ఎవరికి? మీకా ఆవిడకా? నాకి. మా అక్కకి గవర్నమెంట్ జాబే కదా మేడం. ఈవిడికి రాలేదుగా గవర్నమెంట్ జాబ్, మరి ఈవిడికి పెళ్లి చేయలేదా? అదేంటమ్మా, పెళ్లి చేయడానికి ఒక ఆడపిల్లకి గవర్నమెంట్ జాబా? అసలు మీ అమ్మగారికి ఏంటమ్మా? ఏదైనా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇంకోటంటే అనుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి ఒక ఆడపిల్లకి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి చేయకపోవటం పిచ్చితనం కాదా? మరి ఆ వ్యక్తి ఎవరు? అతని వయసు ఎంత? 56? మా హస్బెండ్. మరి పెళ్లి చేసుకున్న వాడికి కూడా ఎక్కువ ఉంటాయి కదా, అప్పటి వరకు అతను ఎందుకు పెళ్లి? ఆయనది 80 సార్, నాది 82 డేట్ ఆఫ్ బర్త్. ఆయనది 80, నాది 82. అవునమ్మా, అతనికి మ్యారేజ్ అయిందా అంతకు ముందు? అయిందంట మేడం, మాకు తెలియదు. లేకపోతే నీకోసం ఫ్రెష్ గా వస్తాడా? టూ మచ్ ఉంది మీరు మాట్లాడేది. ఓకే, తర్వాత మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు మేడం. ఓకే. అంటే మీకు తెలుసా 38, 40కి వచ్చినాక పిల్లలు పుట్టడం కూడా కష్టం అని తెలుసా? మీరు చదువుకొని గవర్నమెంట్ జాబులు కొట్టేద్దాం అనుకున్నారుగా,
నాలెడ్జ్ అయితే ఉంటది కదమ్మా ఏ టైంకి పెళ్లిళ్ళు చేసుకోవాలి. వచ్చినారు మేడం, ప్రపోజల్స్ మస్తు వచ్చినాయి. రాజస్థాన్ అక్కడ అమెరికా అమ్మా అట్లా వచ్చినాయి. ఒకటమ్మా, కానీ మీ అమ్మగారికి గవర్నమెంట్ జాబ్ కావాలనేది నాకు అర్థమైంది. మీకేం 17-18 సంవత్సరాలు కాదు, మీకు 30, 35, 36. మీరు మీ అమ్మగారికి చెప్పరా, అమ్మ దీనికి ఏజ్ బార్ అయిపోతుందమ్మా, నాకు పెళ్లి చేసుకుని ఒక ఇంటి దాన్ని అమ్మ అవుదాం. ఒప్పుకోలేదు సార్, ఎవరు చెప్పినా మరి తీసుకురావాలి. మీ అమ్మగారు ఉన్నారా మీ అమ్మగారు? లేదు సార్. 2019లో చనిపోయి, ఆవిడ చనిపోయినాక పెళ్లి అయింది. వీళ్ళకి ఎవరు చేశారు మీకు? అక్క చేసింది మేడం. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఒకరు తీసుకొని వస్తే ప్రపోజల్ చేసింది మేడం. ఆవిడకి ఎందుకు అవ్వలేదు పెళ్లి? అదే మేడం, గవర్నమెంట్ జాబ్ అని అవ్వలేదు. లేదు మేడం, నేను ఇతను బిజినెస్ అండి, నేను ఓకే అని చెప్పేసిన మేడం. బిజినెస్ అన్నమాట వీళ్ళది, ఆయిల్. కాదమ్మా, సుజాత గారికి పెళ్లి ఎందుకు అవ్వలేదని అడుగుతున్నాం. ఆర్థిక సంబంధం లేదు సార్, డబ్బులు లేకుండే సార్. డబ్బులు లేకుండా ఫైనాన్షియస్. సో అక్కడ ఏమి జాబ్ గురించి కాదు. ఎవరు వస్తే వాళ్ళకి చేస్తా అనుకుంది కానీ మా ఇంట్లో మనీ ప్రాబ్లంతో చేయలేకపోయారు. మీ బ్రదర్కి పెళ్లి అయిందమ్మా? అయింది సార్. అతను హ్యాపీగానే ఉన్నాడా? అతను ఏం చేస్తూ ఉంటాడు? గవర్నమెంట్ జాబ్ సార్. బ్రదరా, ఏం జాబ్ అతను? ట్రాన్స్కో. అమ్మ ట్రాన్స్కోలోనా? ఏంటి అతనికి ఇదేంటి డెసిగ్నేషన్? ఎల్డిసి. ఎల్డిసి. ఎల్టీసీ. ఎల్డిసి. ఎల్డీసీ అదే. అతనికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years అవుతుంది. ఆయనకి 20 years అయింది, అక్కకి 25 years బ్యాక్ పెళ్లి అయింది. వాళ్ళిద్దరూ కలిపి మీకు సంబంధాలు చూసి పెళ్లి చేయలేకపోయారా? అంటే వీళ్ళ ఇంట్లో క్రైటీరియా గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఎలిజిబిలిటీ పెళ్లికి. సో అతనికి 20 years బ్యాక్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి అతను పెళ్లి అయింది. డీజీపీ ఆఫీస్లో ఉంది కాబట్టి ఆవిడకి పెళ్లి అయింది. ఈవిడ టీచర్, గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ టీచర్ కాబట్టి ఆవిడకి పెళ్లి అవ్వలేదు. నీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి మీ అమ్మగారు చనిపోయిన తర్వాత మీకు పెళ్లి అయింది. అది మీ అక్క పూనుకోవడం వల్ల. ఓకే, అది నువ్వు ఒప్పుకోవడం వల్ల. సరే, ఇక్కడికి ఒక క్లారిటీ. పెళ్ళి అయినాక ఏం జరిగిందమ్మా? పెళ్ళి అయినాక, మ్యారేజ్ అయినాక వాళ్ళ ఇంట్లో 3 sisters, ఆయన ఒక్కడే మేడం. అమ్మ మీకు 44 years, ఏదో చిన్న 18 years పిల్ల మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మీ పేరు అలాగే ఉంది. ఇవన్నీ నమ్మడానికి నాకైతే అసలు కొత్తగా అనిపిస్తున్నాయి తెలుసా. ఎంత ఎక్స్పర్ట్స్ మాకే కొత్తగా అనిపిస్తుంది. మీరు చెప్పేవి నిజాలా కాదని ఆధార్ కార్డు ఏమైనా తెచ్చారా? అతను ఏం చేస్తాడు మీ వారమ్మా? ఆయిల్ ఫుడ్ బిజినెస్ చేస్తారు సార్. వరంగల్లో పెద్ద ఇల్లు ఉంది. ఆ బిజినెస్ చూసి ఓకే అన్నారు సార్. నీకేం గవర్నమెంట్ పెళ్ళే టైంకి మాత్రం ఇదే ఫస్ట్ మ్యారేజ్ అన్నట్టు చెప్పాడు. చెప్పారు. తర్వాత 2 marriages అయినాయంట. సరే, ఆ తర్వాత చెప్తారు కానీ 19లో మీ మ్యారేజ్ అయింది. తర్వాత ఒక ఇంట్లోనేమో ఎంగేజ్మెంట్ అయింది సార్. అక్కడ వాళ్ళు ఖాళీ చేయమన్నారు. బాగా గొడవ పెట్టుకుంటాడు ఇతను, బాగా డ్రింక్ చేస్తాడు మేడం. అయితే నేను మ్యారేజ్ అయినాక వేరే ఇంట్లో మ్యారేజ్ అయింది. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వద్దు మా ఇంట్లో అని వాళ్ళు కాల్ చేయించిన. అమ్మ ఆయనకు పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి అన్నావు, ఏదో ప్యాలెస్ ఇక్కడ ఉంటాడు మేడం, ఇక్కడ పార్సిగుట్టలు ఉంటాడు. ఇక్కడ బిజినెస్ ఉంది, ఇక్కడ ఉంటారు మేడం. కానీ ఆస్తులు అన్ని కూడా వరంగల్. రైట్. అయితే మ్యారేజ్ అయినాక తీసుకెళ్ళిండ్రు మేడం. తీసుకెళ్తే ఫస్ట్ నైట్ అయిపోయినాక బాగా కొట్టినాడు మేడం. ఎందుకు ఇట్లా కొడుతున్నావు? ఫస్ట్ నైట్ అయ్యిందా? అయింది మేడం. అయినాక కొట్టాడా? బాగా కొట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాను మేడం. ఆ నైటే? ఆ నైట్ కాదు మేడం, చెప్పలేను ఇంట్లో అక్క వాళ్ళకి. నెక్స్ట్ రోజే? నెక్స్ట్ డే నేను అక్కకు ఫోన్ చేసిన, నాకు ఒంట్లో బాగలేదు తీసుకెళ్ళి. రాత్రి అని చెప్పలేదు మేడం. నేను చెప్తే మళ్ళీ అక్క బాధపడుతుందని చెప్పలేదు. ఇవన్నీ తాగిన మత్తులోనా మేడం? తాగిన మత్తులో కొట్టాడా? తాగిన మత్తులోనే కొట్టాడు. ఏం లేదు సార్, నాది అసలు నా రాంగే లేదు అక్కడ. అమ్మ అప్పటికే మీకు 38 ఏళ్ళు అవునా? చదువుకున్నారు, దేనికి గవర్నమెంట్ పోస్ట్ కోసం చదివారు అంటే జనరల్ నాలెడ్జ్ కుప్పలు తెప్పలు ఉన్నట్టు మీ దగ్గర. ఒక భర్త ఫస్ట్ నైట్ రోజు నెక్స్ట్ రోజు కొడితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇదేదో తేడాగా ఉన్నాడని మీకు అనిపించలేదా? అనిపించలేదు మేడం. వెళ్ళినాక మేడం మళ్ళీ నేను అక్క అన్నది ఎందుకు అట్లున్నావు అంటే ఏం లేదు అనేసాను. మళ్ళీ అత్తయ్య మామయ్య వచ్చి మీ అక్కకి ఏం చెప్పొద్దమ్మా, లేకపోతే నేను ఉరి పెట్టుకొని చనిపోతా అనేసి అన్నాడు మామయ్య. అంటే వాళ్ళ ముందే కొట్టాడా మీ ఆయన? వాళ్ళు కొట్టినా కూడా మధ్యలో వచ్చి ఆపరు మేడం, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఏమైంది మేడం, నేను మళ్ళీ 1 week నాకు ఒంట్లో బాగాలేదు ఇక్కడే ఉంటా అంటే మళ్ళీ వచ్చి తీసుకొని పోయిండ్రు మేడం. అత్తయ్య మామయ్య వచ్చి తీసుకొని పోయిండ్రు. పోయినాక మళ్ళీ 1 week కాగానే మళ్ళీ స్టార్ట్ చేసిన కుట్టడము.
ఊరికేనమ్మా ప్రతిసారి ఊరికి ఏ కారణం లేకుండా? ఏం లేదు ఉండేది సార్. మరి మాది అంత అక్కడ తాగే వ్యక్తి అంత పెద్ద బిజినెస్ ఎలా నడిపిస్తున్నాడమ్మా? నిజమేనా మీరు చెప్పేది? బిజినెస్ నడిపిస్తూనే ఉంటాడు, తాగుతాడు, ఇంటికి వచ్చి కొడతాడు. పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం చేస్తారు సార్ ఆ వర్క్. ఇంకా 50 మెంబర్స్. ఒకటమ్మా, వంట బాగాలేదనో లేదంటే ఇంకోటి బాగాలేదనో ఏదో ఒక చిన్నపాటి కారణం అయితే ఉంటది కదా. ఎంత తాగిన వ్యక్తికి కొట్టాలన్నా కూడా ఏ కారణం లేదా? మీ అక్క బాగా డబ్బులు సంపాదించేది కదా, నాకు మంత్లీ 10,000 పంపించమని చెప్పు అనేసి. మీ అక్క పంపించాలా? ఆ, మరి ఇతను బిజినెస్ చేసే డబ్బులు? వాళ్ళు ఫోన్లో కూడా డబ్బులు వేయరు మేడం సార్. ఇంకా ఫోన్లో డబ్బులు వేయరు. సో ఫోన్ ఫైనాన్షియల్ గా మాట్లాడితే కూడా పోతారు. ఫైనాన్షియల్ గా కూడా ఎండగడతాడు మిమ్మల్ని. ఓకే, సో మీ అక్క వేయాలా? అక్క వేయాలంట సార్. అయ్యో. అయితే మళ్ళీ ఆయనకు బాగా వామిటింగ్స్, జ్వరం వచ్చింది సార్. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఏది ఇది ఉందా, జాండీస్ వచ్చిందా ఏంటి? ఏమైందేమో సార్, దానికి కూడా ఫీజు కట్టలే. అయితే నేను అన్న అక్క నాకు ఇట్లా అయినా ఇట్లా హాస్పిటల్ ఉన్నారు అనేసి అంటే అక్క పక్కన వాళ్ళందరూ చెప్పిండు హాస్పిటల్ అది జబ్బు కాదు, ఆయన రిహాబిలిటేషన్ పర్సన్ అని చెప్పిండు. పర్ఫెక్ట్. తాగే వ్యక్తికి రిహాబిలిటేషన్ లో వేసేయాలి అన్నారు. అట్లా అని చెప్తే అయ్యా ఏంటి ఈయన ఎట్లా తాగుతున్నారు మామయ్య అంటే సదురుకుపోవాలి, నువ్వు అవన్నీ మాకు చెప్పొద్దు, అంతే చేసినాము ఇక నువ్వు చూసుకోవాలంటే. అదే ఇంత ఏజ్ అయినాక ఆయనని మంచి చేయడం నా వల్ల కాదు, మీరు ఇట్లా మోసం చేసిండ్రు అంటే ఉండు పోతే పో అనేసి అన్నారు సార్. అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా? అట్లా 1 year దాకా కలిసి ఉన్నాం ఇప్పుడు మేడం. విడిపోయి 5 ఏళ్ళు అవుతుందా? అవును మేడం. 5 ఏళ్లలో ఏమైనా కేసులు ఫైల్ చేశారా మీరు? చేసినాను మేడం. ఏమేం కేసులు వేశారు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ DVC ఇచ్చారు, చేసినా DVC మేడం. వేశారా? ఓకే. అయితే అక్కడ పోతే ఎస్ఐ రామకృష్ణ సార్ అన్నాడు ఉమ్మడి పోలీస్ స్టేషన్లో, వాళ్ళని పిలిపించిండ్రు మేడం. పిలిపించి సెటిల్మెంట్ చేసి మళ్ళీ పంపించిండ్రు మేడం. అక్కడ కలిపి పంపించారు. అందరు కాళ్ళు మొక్కిండు మేడం. నేను బాగా మా చూసుకుంటాను. భార్య లేకపోతే నేను ఉండను అట్లా అని చెప్తే సారు మళ్ళీ కాంప్రమైజ్ చేసి పంపించింది సార్. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ కోర్టు. ఇంకో 2 పెళ్ళి అతనికి అయినాయి అన్నది నీకు ఎప్పుడు తెలిసిందమ్మా? రీసెంట్లీగా 1 year లోపలనే తెలిసింది సార్ నాకు. పెళ్ళైన 1 year లోపే? ఎలా తెలిసింది? ఏంటి ఆ పెళ్ళిళ్ళు? నేబర్స్ వాళ్ళు చెప్పిండ్రు సార్. ఇంకా ఆయన లేదా సార్ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు ఇస్తాడు సార్, మాట్లాడు అనేసి. అదే నేను పరిచయం లేని వాళ్ళతోటి నేను ఎట్లా మాట్లాడాలంటే, మాట్లాడకపోతే ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇట్లనే కొట్టేస్తాడు మేడం. ఎట్లా పడితే అట్లా కొడతాడు, ఇట్లా నిలబడితే ఇట్లా తోసేస్తాడు మేడం. సో వాళ్ళతో మాట్లాడేవారమ్మా మీరు? నేను మాట్లాడాను సార్. ఎందుకు మాట్లాడమనేవాడు? తప్పుడు కదా? ఏమో సార్ తెలియదు. సరే, మీరు DVC కేసు వేశారు, ఏ కోర్టులో వేశారు? నాంపల్లి కోర్టు. నాంపల్లి కోర్టులో. రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తున్నారా? నేను వెళ్తాను సార్ మేడం. మెయింటెనెన్స్ ఏమైనా ఆర్డర్ అయిందా మీకు? ఏం కాలేదు. ఏం కాలేదు ఎన్ని మేడం. ఇయర్స్ అయింది వేసి? ఇప్పుడు 5 years రన్నింగ్ అవుతుంది మేడం. గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. ఎస్ఐ రామకృష్ణ సార్ పెట్టింది సార్. మరి ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుందిగా, ఆర్డర్ అవ్వలేదు ఇప్పటిదాకా? కాలేదు మేడం. మీ ఆయన ఏమైనా డైవర్స్ కేసు వేసాడా? లేదు. సరే, కోర్టులో కేసు నడుస్తుంది, మీకు లాయర్ ఉన్నారు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అక్కడ ఏం న్యాయం జరుగుతలేదు మేడం. పోయి నా హెల్త్ ఇదే. మీరు ఎందుకు ఎంత వీక్ గా ఉన్నారు? ఏమైంది మీకు? ఇదే మేడం, నాకు బ్యాక్ అది ఫ్రాక్చర్ అయింది మేడం. ఆయన దేనివల్ల? తోసేయడం వల్ల పడేసిండంట మేడం ఇంట్లో. తాగి కొడతాడంట. డబ్బులు ఏడుకెళ్ళి ఇస్తుందమ్మా అని ఇవ్వకుంటే మీ అక్కిస్తే నాకు. అమ్మ, ఆయన వదిలేసి 5 ఏళ్ళు అయ్యిందమ్మా. అప్పుడు అంతా అట్లనే అయిపోయింది సిక్కేసి మేడం. వచ్చింది మేడం. అన్ని 1 అన్నీ year లోపల సిక్కే అన్ని అట్లనే అయిపోయినాయి. వచ్చింది తను ఇంటికి. ఇంట్లో ఎంత స్ట్రాంగ్ గా పోయిందో అంత వీకేసి వచ్చింది మేడం. ఆవిడ చూస్తే ఒక 55-60 ఇయర్స్ ఆవిడలాగా ఉంది, నిన్ను చూస్తే ఒక 65 ఇయర్స్ లాగా ఉన్నావు. మా మీరు వచ్చి ఫ్యామిలీ 44 మొత్తం అన్నారు. 44 struggle అన్నా అయిండ్రు నమ్మడానికి మేడం. ఓకే అంటే దానికి దివ్య దీప అని ఏదో పేరు చెప్పారు. స్టోరీ ఏమో ఫ్రెష్ గా 18 ఏళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళ స్టోరీ చెప్తున్నారు. విడిపోయి 5 years అయింది. కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉన్న కేసులు అన్ని ఇక్కడ అద్భుతాలు జరగడం అయితే ఉండదు. సో మీ ఆయన్ని పిలిచి ఏమైనా సెటిల్మెంట్ చేయాలా, లేకపోతే మీ ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నారా? కలిసి ఉండను మేడం. రామకృష్ణ సార్ అన్నారు నువ్వు పోయితే చంపేస్తారు నేను, ఎందుకంటే నువ్వు అన్ని మరి ఆయన పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటాడు కదా, మరి నిన్ను వదిలేసి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ఏమో తెలియదు మేడం. అన్ని ఇట్లా ఇట్లా నేబర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఆంటీలతోటి లింకులు పెట్టుకుంటాడు మేడం. ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలంటాడు. కోర్టుకు వస్తాడా? వాళ్ళ అడ్వకేట్ ని పెట్టుకో. రారు మేడం. వాళ్ళ అదే అడ్వకేట్ కూడా రారా? రారు. మీ దగ్గర కేసు నెంబర్లు కానీ పేపర్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరితో ఉంటున్నారు మీరు? ఇల్లు ఎలా గడుస్తుంది మీకు? డబ్బులు మా అన్నయ్య ఇస్తాడు. మా అన్నయ్య ఇస్తాడు మేడం. మీరు మీ ఇద్దరు కలిపి ఉంటారా? ఇద్దరు కలిసి ఉంటాం. వంట చేసుకోగలుగుతారా? ఆ ఓపిక ఉందా మీ ఇద్దరికి? పోలేమ్మా.
ఈ లాయర్ ఖర్చులు ఇవన్నీ కూడా అన్నయ్య చూసుకుంటున్నాడమ్మా. నావి అన్ని గోల్డ్ అవన్నీ అయిపోయినాయి సార్. అన్ని సొమ్ములన్నీ అమ్మేసిన మేడం. అమ్మేసిన సార్. తన సొమ్ము తను అన్ని అమ్మేసుకొని అది ఫర్నిచర్ అవన్నీ ఉండే సార్ నావి. ఫర్నిచర్ అని ఉంటే తీసుకెళ్ళని తీసుకుపోమని చెప్తే మీ తీసుకొచ్చి అక్కగారు ఏం చూసుకోవట్లేదమ్మా మిమ్మల్ని? ఇప్పుడు హార్ట్ వచ్చింది సార్ అక్కకి, సిక్ లీవ్లు ఉంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? నా మ్యారేజ్ కాగానే చెప్పటం లేదు నేను. సార్ వాళ్ళు చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? ఇంకో సిస్టర్ ఏం చేస్తుందమ్మా మీకు? మా పెద్ద అక్క, ఈ రెండు అక్క, నేను ముగ్గురమే. ముగ్గురు. మా వదినేమో చూడనియదు అన్నయ్యని. మేడం దివ్య దీపిక గారిది ఇప్పుడు మనం చూస్తే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటాం కదా మేడం, ఇది వాస్తవానికి అదే. నిజంగా ఏంటంటే వాళ్ళ అమ్మగారు బతుకుని ఉంటే కనుక ఇప్పటికీ కూడా ఈవిడ పెళ్లి చేసుకుని ఉండేది కాదు. అంటే నేను చెప్తున్నాను కదా మేడం, ఇక్కడ సివియర్గా ఫ్యామిలీలో ఉండేటటువంటి ఒక ట్రెండ్ అవనియండి, లేదంటే చదువు మీద విపరీతంగా దృష్టి పెట్టి చదువుకుని సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో, అంటే చాలామంది వస్తూ ఉంటారు మేడం మన దగ్గరికి కూడా ఈ కేసెస్. అంటే చదువుకోవాలి, చదువుకుని ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ అదే ఒక మత్తు అవ్వకూడదు. ఏ స్థాయి మత్తు అంటే కనుక ప్రొఫెషన్నే జీవితానికి ఒక అర్థము, ప్రొఫెషన్గా ముందుకు వెళ్ళకపోతే ఇంకేం మీనింగ్ లేదని చెప్పి పర్సనల్ లైఫ్ ఫ్యూచర్ గురించి పూర్తిగా మర్చిపోయేటటువంటి మనస్తత్వం ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే కనుక ఒక ఆడపిల్లకి ప్రత్యేకంగా ఇప్పటికీ సమాజంలో అవనివ్వండి, లేదంటే ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత అన్న చూసుకోండి, వయస్సు అనే బౌండరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక అవతల సైడ్ నుంచి వచ్చేటటువంటి ఈ అలయన్సెస్ మనకి ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రధానంగా ప్రశ్న అడిగేది ఏంటంటే మీ అమ్మాయి వయసు ఎంత అండి, ఎంత అండి మా అమ్మాయి వయసు అంటే కనుక ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అంటే ఒక 30, 32, 33 ఇయర్స్ వస్తే కనుక ఇప్పటివరకు ఏం చేస్తున్నారండి అనే ప్రశ్న సహజంగా వస్తుంది. మీరు ఏదో కారణాలు చెప్తారు, ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, లేదంటే పై చదువులో, లేదంటే ఆర్థిక పరిస్థితుల్లో అని. సరే, వాస్తవానికి నిజమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటే కనుక దానివైపు వేలెత్తి మనం చూపెట్టడానికి అవకాశం లేదు. కానీ ఉద్యోగం, దానిపై ఉద్యోగం, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, స్టేట్ గవర్నమెంట్ జాబు అనేటటువంటి ఆనవాయితీ ఏదన్నా ఉంటే కనుక అది మీ ఇంట్లో మీకుండే కుటుంబ సభ్యులకి అనుకోవటానికి నమ్మటానికి ఉంటుందేమో కానీ బయట ప్రపంచం అది నమ్మదు. ఆడపిల్ల మీద తొందరగా ఒక మాట అంటానికి ఒక అవకాశం ఉంటుందా, అందుకే ఆ కారణం చేత అవ్వలేదు, లేదంటే ఊరు వాడ 4 కథలు అల్లుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ మీకు వచ్చేటటువంటి చాయిస్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. వచ్చేటటువంటి కేసులు కూడా చాయిస్ తగ్గిపోయి ఆఖరికి మీ పరిస్థితి ఎలా వచ్చింది అంటే కనుక అమ్మ లేదు కాబట్టి ఒంటరిగా అయిపోతుంది నీ జీవితంలో, మీ అక్కలా నీ జీవితం కూడా అయిపోతుంది, మళ్ళీ నీకు చేదోడు వాదడు. ఎందుకంటే అమ్మ ఉన్నంతకాలం మీ ఇద్దరి మధ్యన కోడిపెండెంట్ కదమ్మా మీ ఇద్దరం, అమ్మకి నువ్వు, నీకు అమ్మ. ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో సడన్గా ప్రపంచం అందరికీ ఒక కంగారు వచ్చేసింది. ముఖ్యంగా మీ పెద్దలు అంటే మీ అన్నగారు అవనివ్వండి, మీ అక్కగారు అవనివ్వండి, అమ్మో ఇదేంట అమ్మ బతుకున్నంతకాలం చేసినటువంటి పొరపాటు అమ్మ చనిపోయిన తర్వాత మేము పెద్ద దిక్కుగా ఉన్న మేము ఆ పొరపాటు చేయకూడదు, ఏదో విధంగా అంతే కదమ్మా, ఏదో విధంగా ఒక సంబంధం చేయాలి అని చెప్పి అప్పటి వరకు లేనటువంటి యుద్ధ ప్రాతిపదిక ఆ తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన యుద్ధ ప్రాతిపదిక వచ్చి ఒక సాంప్రదాయం అనేటువంటి ఒక సిద్ధాంతం అనండి, తల్లి చనిపోయినటువంటి సంవత్సరం లోపు లేదంటే ఇంట్లో బంధువులు చనిపోయిన, తల్లిదండ్రులు చనిపోయిన పెళ్లి చేయాలనేటటువంటి తొందరపాటుతనం నీ మెడ చుట్టూరు ఉరితాడిలా చుట్టుకుందమ్మా. కేవలం తొందరపాటుతనం. ఏది అంతకుముందు ఒక 11-12 ఇయర్స్ అప్పుడు లేనటువంటి ఆ తొందరపాటు, అప్పుడు నీ కాళ్ళ వరకు వచ్చినటువంటి చక్కటి సంబంధాలు అన్నీ కూడా లేదు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఒక పిచ్చి, ఒక అసందర్భమైనటువంటి ఆలోచన లేనటువంటి ఒక ఆనవాయితీ. ఒక ఆడపిల్లకి ఒక 30 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి, ఒక 32 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి. ఇదంతా కూడా చనిపోయిన ఆవిడ గురించి మనం మాట్లాడటం కాదమ్మా, మీ అమ్మగారు చేసినటువంటి పొరపాటు. అమ్మ ఇది తప్పు అని చెప్పి నువ్వు అంటానికి లేదు, మీ అన్నయ్య మీ అక్కగారు కూడా అంటానికి లేదు, ఎవరు కూడా ముందుకు వచ్చి కాపాడినటువంటి వాళ్ళు లేరు. 12 సంవత్సరాల పాటు లేనటువంటి తొందరపాటు 12 రోజుల్లోనో 12 వారాల్లోనో కంగారుగా తొందరపాటు జరిగింది. ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, మీ సిస్టరే తీసుకొచ్చారు. ఎంతవరకు అతని చరిత్ర గురించి కానీ అతని గతం గురించి వాకప్ చేశారు, ఏమీ ఎంక్వైరీ లేదమ్మా. సో తీసుకొచ్చారు, కేవలం మీరు ఏదన్నా చూసారంటే కనుక అది ఏంటంటే కనుక అతను మాటకారితనం ఒకటే చూశారు. అక్కడ ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఎంత బిజినెస్ ఉంది అని చూశారు. ఈ రెండు చూసేటప్పటికి సరే మీరేంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది పక్కన పెట్టండి, మీ ఆరోగ్య పరిస్థితి అప్పుడు కూడా అంతంత మాత్రమే ఉందన్నట్టుగా స్ట్రాంగ్గా ఉండేవారు. సరే అది పక్కన పెట్టండి. ప్రైవేట్ జాబ్ చేసిన మేడం, ఇద్దరం ఒకటే స్కూల్లో జాబ్. ఎవరైతే కనుక పెద్దలుగా వచ్చినటువంటి ఇరుగు పొరుగు వాళ్ళే సంవత్సరం లోపే మీకు నిజాలు చెప్పారు, అమ్మాయి ఇది ఇతని క్యారెక్టర్. పెళ్ళైనటువంటి 2వ రోజో 3వ రోజో సెకండ్ నైట్లోనే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలిసిపోయింది. ఏంటంటే తాగుబోతు, ఇతను తాగటం, కొట్టడం, వేరే మగాళ్ళ చేత ఫోన్ మాట్లాడించడం,
ఇంతకుముందు 2 స్త్రీలు 2 ముగ్గురు నలుగురు ఉన్నారు ఇతని జీవితంలో అనేటటువంటిది అన్నీ కూడా పెళ్ళైనటువంటి మరుసటి రోజున పెళ్ళైనటువంటి 1 నెల రోజుల పాటు తెలిసింది. అంటే నేను అనేది ఏంటంటే జీరో ఎంక్వైరీ జరిగింది ఈ విషయంలో, జీరో ఎంక్వైరీ. ఒక అమ్మ ఎవరు అక్కర్లేదమ్మా, మీ యొక్క కండిషన్స్ క్రైటీరియా ఏంటంటే ఆర్థికంగా స్థిరపడినటువంటి వాడే ఉండాలి, బిజినెస్ మ్యాన్, ఆస్తులు ఉండాలి అనేటటువంటిదే చూశారు. కానీ అతని క్యారెక్టర్ ఏంటి, అతని వ్యక్తిత్వం అనేటటువంటిది ఎంక్వైరీ చేసేటటువంటి ఓపిక కానీ ఎంక్వైరీ చేసేటటువంటి మనుషులు కానీ లేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానం. కేవలం ఏంటంటే అమ్మ చనిపోయింది, ఒంటరిది అయిపోద్ది దీపిక, ఏదో ఒక దిక్కు అయితే కనుక వెతుకు పట్టుకోవాలి. సో కాబట్టి ఇదేంటే ఏమైందంటే ఏదైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఉద్యోగం అనేటటువంటిది వచ్చిందో అది కాస్త ఏదో సంబంధం ఏదో ఒక దిక్కు ఒక మగ దిక్కు దొరికితే సరిపోతుందిరా అనేటటువంటి ఆలోచనలోకి అందరూ మానసికంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోవడంతో ఒక తొందరపాటుతో ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి గుట్టు తెలుసుకోకుండా గుడ్డిగా చేసుకున్నటువంటి ఒక పెళ్ళి యొక్క పరిణామం ఇది. ఎప్పుడైతే కనుక సంబంధం చూసారో, ఎప్పుడైతే పెళ్ళి జరిగిందో ఆ రోజే నీ ఫ్యూచర్ అనేటటువంటిది ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోయిందమ్మా. ఇది దురదృష్టకరం. మీరు చేయని తప్పుకి శిక్ష అనిపిస్తున్నారు. అంటే ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఏ విధంగా మీ యొక్క కేసులకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదమ్మా. ఇది ఏ విధంగా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో నాకు తెలీదు. కానీ ఒక మెసేజ్ సొసైటీకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ 2 ప్రొఫెషనల్, చదువు, కెరియర్, పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆడపిల్లలని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొస్తున్నారు క్లినిక్. సార్ మా అమ్మాయికి ఎటువంటి మానసిక సమస్య లేదు కానీ పెళ్ళి వద్దంటుందండి అంటారు. ఎందుకమ్మా పెళ్లి చేసుకోవు అని అంటే కనుక దానికి కూడా ఆడపిల్లలు పెద్ద కారణాలు చూపెట్టట్లేదండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. లేదా ఏదో గుడ్లో మెల్ల అన్నటువంటి ఈ విధంగా వాళ్ళు చూసినటువంటి 1-2 పెళ్ళిళ్ళలో ఒక పెళ్ళి చెడిపోవటం అనేది చూసి ఇదిగోండి వాళ్ళలాగా నా జీవితం కూడా అయిపోద్ది అనేటటువంటి అంశంతో పోస్ట్పోన్ చేసుకుంటూ కట్ చేస్తే కనుక 3-4 ఇయర్స్ తర్వాత ఏది 33-34 ఇయర్స్ వచ్చాక అదే ఆడపిల్ల ఇటువంటి కారణాలతో నా ఎదురుగుంట కూర్చుంది. ఏమండి తొందరపాటుతో ఆఖరి నిమిషంలో ఏమీ దొరక్క ఒక మగాడు దిక్కులేనటువంటి పరిస్థితిలో వస్తే కనుక చేసుకున్నామని చెప్పి ఆగమ్య గోచరం జీవితం. ఎందుకంటే కనుక ఆటోమేటిక్గా చాయిస్ తగ్గిపోయేటప్పటికి కొన్ని వ్యక్తిత్వాలు లేనటువంటి వాళ్ళు రెడీ అవుతారు పెళ్లి చేసుకోవటానికి. లేదంటే ఇటు సైడ్ ఉండేటటువంటి వాళ్ళు ఆ తొందరపాటుతో ఆ పెళ్లి చేస్తారు. లేదంటే కనుక అన్నీ గోప్యంగా ఉంచేసి అన్నీ కప్పిపుచ్చేసి కొంతమంది మగాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొంతమంది ఆడపిల్లలు చెప్తూ ఉంటారు, ఇగోండి ఇలాగే ఏమండి చదువుకోవాలండి, ఇంకా టైం ఉందండి, చదువుకోండి ఉద్యోగం చేసుకోండి, కానీ పెళ్ళి ఎప్పుడు? ఆ పెళ్ళికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి క్రైటీరియా వయస్సు అనేటటువంటిది. ఎందుకంటే 2 అంశాలు, వయస్సు బట్టి పెళ్లి చేసుకోకపోతే వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటంటే ఇదిగో దీపిక లాంటి ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి. రెండోది ఏంటంటే కనుక వయసు మీద పడే కొద్దీ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి ఆడపిల్లలకి ఆ బిడ్డకి లోపాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి మెసేజ్ నేను సమాజంలోకి ఒక విధంగా తీసుకెళ్ళటం, కమ్యూనికేట్ చేసుకోవటం గురించి దీపిక గారి స్టోరీ వాడుకున్నానండి నేను ఆ విధంగా చెప్పడం. అయితే ఈవిడ పరిస్థితి చూస్తే కనుక ఈరోజు ఇదేమి కొత్త షాకర్ ఏం కాదు మనకి. ఏ రోజైతే కనుక ఫస్ట్ నైట్లో, సెకండ్ నైట్లో అకారణంగా, ఇప్పుడు యూజువల్గా మనం ఏమంటాం, కొట్టడానికి కారణం ఉండాలి కదరా బాబు అంటాం. ఏ కారణం లేకుండా సెకండ్ నైటే ఒక మగాడు కొట్టాడు అంటే కనుక ఏ కారణం ఉంటుంది? మందు కాస్త మైండ్కి ఎక్కి ఆ మైండ్ కాస్త గాడి తప్పి అతని వ్యక్తిత్వం ఏంటనేటటువంటి నిజస్వరూపం 2వ రోజే తెలిసిపోయింది. ఇక్కడ ఒకటేటమ్మా, పోరాటం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు పోరాటం? 5 సంవత్సరాల పాటు చీకట్లో కత్తిసాము చేస్తున్నారు మీరు. మీకు ఓపిక 10% కూడా లేదు. మీ పక్కనున్న సుజాత గారి ఓపిక 1% కూడా లేదు. పోరాటం చేయాలి, కరెక్టే కాదనట్లే, జరిగినటువంటి అన్యాయంగా పోరాటం చేయాలి. కానీ ఆ పోరాటం వెనకాతల ఒక మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక పరమైనటువంటి మోరల్ సపోర్ట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇలాంటి కేసుల్లో గెలవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే డబ్బు బలం, ఖండబలం, కుటుంబ బలం, అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకున్నారు. ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఈరోజు మిమ్మల్ని రోడ్డు మీద వేసుకున్నారు. ఆ బలం ముందు మీరు సరిపోవట్లేదు. నేను అనేది ఏంటంటే పోరాటం చేస్తే కనుక బాగా సపోర్టివ్గా కుటుంబ సభ్యులు అందరూ ఒకే తట్టు మీదకి వచ్చి పోరాటం చేయండి. అంటే మీ బ్రదరు ఉండాలి, మీ సిస్టరు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ మూకుమ్మడిగా వచ్చి పోరాటం చేయాలి. కానీ అది కూడా చేసినట్టుగానే నాకు అనిపిస్తుంది, అది కూడా ఫలితం రాలేనట్టుగా నాకు అనిపిస్తుంది. బాగా వచ్చింది సార్, కోర్టుకి ఎక్కడికంటే అక్కడికి వచ్చి అయిపోయిందమ్మా. నేను అంటున్నాను కదా,
అంత అంత దస్తావేజులు మీ దగ్గర ఉన్నాయి అంటేనే దాని అర్థం ఏంటంటే బహుశా అన్నీ చూశారు, అన్ని తలుపులు తట్టారు, అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు అందులో ఏమైనా లోపాలు ఉంటే కనుక లాయర్ మేడంకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఆవిడ అక్కడ ఏమైనా లోపాలు ఉంటే కనుక అవి కూడా చెప్తారు. కానీ నేను అనేది ఏంటంటే ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా మీరిద్దరు రెడీ లేరమ్మా. అది సైకియాట్రిస్ట్గా నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక నార్మల్గా ఉండే ఒక లే పర్సన్ కూడా అమ్మ మీరేంటమ్మా శారీరకంగా ఎలా ఉన్నారు, అమ్మ మానసికంగా మీరేంటమ్మా ఇలా ఉన్నారు, 4 అడుగులు తీసి ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ఎపిసోడ్ చూసే, మీ మొహాలు అయితే కనిపించవు, ఈ ఎపిసోడ్ చూసేటటువంటిది ఎవరైనా కూడా మీకు 42, 43, ఆవిడకి 48, 46 అని ఎవరు అనుకోరు. దానికి +20 అనుకుంటారు మీ ఇద్దరిని చూసి. సఫర్ అయిపోతుంది సార్ ఇంట్లో. అంటే అది కదమ్మా. ఎంగేజ్మెంట్ రోజే అక్క అడ్మిట్ అయిపోయింది. నో 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 వినండమ్మా, మీరు దయచేసి ఎంగేజ్మెంటు, ఆ 9 నెలలు అది ఆ పెళ్ళి, ఆ ఆలోచన నుంచి బయటికి రండి. ఆ 9 నెలల పెళ్లి వల్ల మీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు. మీరిద్దరు తెలివైనటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా మీరు ఒక గవర్నమెంట్ జాబ్ గురించి అంత పోరాటం చేశారు, మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి ఆలోచన ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. కేవలం ఒక 9 నెలల పెళ్లి గురించి జీవితాంతం అంతా కూడా మానసికంగా పోరాడి వయసుని డబుల్ ట్రిపుల్ చేసేసుకుంటున్నారమ్మా. అదేమ్మా నేను చెప్పేటటువంటి ఉద్దేశం. కేవలం ఆ పోరాటం ఒక్కటే కాదు, జీవితంలో గడపటానికి, జీవితంలో నెగ్గుకుని ముందుకు రావడానికి రకరకాల కర్తవ్యాలు ఉంటాయమ్మా. పెళ్లిని కాపాడుకోవటం, పెళ్లి నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయపరంగా పోరాటం ఒక్కటే కాదు. ఏ కళ అయితే కనుక మీ అమ్మ కన్నదో, ఏ కళ గురించి అయితే కనుక మిమ్మల్ని పెళ్లి కాకుండా అలా కూర్చోపెట్టేస్తుందో మీ తల్లిగారు, ఆ కళని ఈరోజు ఫలించడానికి ముందుకు రావడానికి ఏం అడ్డం ఉంది ఈరోజు మీకు? ఓకే, వయసు బారైంది, ఏజ్ బారైంది, మీ డిగ్రీ, మీ క్వాలిఫికేషన్తో ఒక ఉద్యోగం చేసుకోలేరా? ఆరోగ్యరీత్యా ఒక కడుపు నిండా భోంచేస్తూ మీ ఆరోగ్య పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకోలేరా? మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోలేరా? పోరాడండి అమ్మా. కానీ ఆ పోరాటం అయిపోయింది, ఆ వ్యవధి అయిపోయింది. దయచేసి అప్పుడు ఎంగేజ్మెంట్ అండి, అప్పుడు ఇలా మోసం చేశారండి, తాగిన తర్వాత కొట్టాడండి, ఫస్ట్ నైట్ ఇలా విధ్వంసం జరిగిందండి, ఎన్ని వేదికలు మేము చెప్పుకుంటాం, ఎన్ని పంచాయతీలకు చెప్పుకుంటాం, ఎన్ని కోట్లకు చెప్పుకుంటామమ్మా? మీ జీవిత కర్తవ్యం ఏంటి? ఓన్లీ ఆ పెళ్ళి ఏదైతే కనుక ఆ పనికిరాని పెళ్లి జరిగిందో, ఆ పెళ్లి జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయపరంగా మార్చుకుని ఆ మనిషిని వేదిక మీద లాక్కుని అతను నీతివంతంగా ఒక పద్ధతిగా మనిషిని మార్చుకుని అతను నీకు ఏదైనా న్యాయం చేయాలన్నా జరుగుతుందమ్మా ఈ జీవితకాలంలో? సో నేనేమంటున్నానంటే పోరాటం చేయటం అనేది తప్పు కాదు. ఆ పోరాటానికి ఎక్కడో చోట కామా, ఫుల్ స్టాప్ పెట్టుకుని మీ గురించి మీరు ఆలోచించుకోవటం ప్రారంభించండి. మీ బ్రతుకులు మీరు బ్రతకటానికి ట్రై చేయండి. మీ ఆలోచనలు, కోరికలు దేని గురించి అయితే కనుక జీవితకాలంలో మీరు పోరాడారో ఆ కోరికలను మళ్ళీ తీర్చుకోవటానికి ఒక ప్రయత్నం చేయండి. ఇది ఒకటే కాదు పోరాటం అని చెప్తున్నాను. అది. థ్యాంక్ యూ సార్. మేడం, శకుంతల ఎవరమ్మా? ఆవిడేనా? మేడం, కోర్టులో కేసులు వేసిందే 1 year బ్యాక్ 2024లో. 5 ఏళ్ల నుంచి మీరేం ఫైటింగ్ చెయ్యట్లా. చేసినాం మేడం. పోలీస్ స్టేషన్ కేసు 2023లో వేశారు. లేదు డొమెస్టిక్ వైలెన్స్ కేసు 2020లోనే ఇష్టం మేడం. అంటే మీ కేసుల నెంబరింగ్ చెప్తున్నానమ్మా. డొమెస్టిక్ వైలెన్స్ కేసు 2024లో అయ్యింది. అది ఇంకా సమన్ స్టేజ్లోనే ఉంది. మీ లాయరు పర్సనల్ నోటీస్ అని ఆర్డర్ చేయించుకొని మీ హస్బెండ్కి సమన్ సర్వ్ చేయిస్తే అతను లాయర్ని పెట్టుకొని ఫైట్ చేస్తాడు. అతనికి లాయర్ పెట్టుకోలే మేడం. మా లాయరే ఇద్దరికి ఒకటే లాయర్ మేడం. ఇద్దరికి ఒకే లాయర్ ఎందుకు ఉంటారమ్మా? వాళ్ళే వచ్చిండ్రు మేడం అక్కడికి, శ్రీనివాస్ పడాలా. అప్పుడు జడ్జి గారికి చెప్పాలి కదా, నాకు వేరే లాయర్ని పెట్టండి అని. పెట్టినారు మేడం. మీ మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యిందా? మ్యూచువల్ డైవర్స్ అయ్యిందా? కాలేదు మేడం. ఎంతో కొంత అమౌంట్ ఇస్తాను, కేసులు క్లోజ్ చేసుకో అన్నారా? అన్నారు. సరే, ఎంత ఇస్తా అన్నారు? 5 lakhs ఇస్తాను. మరి సెటిల్ చేసుకోవచ్చుగా. అది కోర్టుకు వస్తలే మేడం. అసలు ఎప్పుడైంది సెటిల్మెంట్? 2023లోనే అయింది మేడం. మరి మీ లాయర్ ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన అడగొచ్చు కదా, సార్ 5 lakhs సెటిల్మెంట్ అయింది కదా, ఏం జరిగిందని అడిగితే వాళ్ళు వస్తలేరు కదమ్మా అనేసి. అప్పుడు కేసు నడిపించవచ్చు కదా. ఎక్కడికి వస్తలేరు మేడం, వాళ్ళు కోర్టుకు వస్తలేరు మేడం. ప్రొసీడింగ్స్ మాట్లాడతాను, ఒకసారి వినండి. ఏం అర్థమైంది ఈ ఎపిసోడ్ చూస్తే? మీకు ఫేసులు కనిపించట్లేదు, కానీ వాళ్ళు చెప్పిన ఏజ్ కంటే 20 years ఎక్స్ట్రానే ఉన్నారని అనుకోండి. అంత వీక్గా ఉన్నారు. వీళ్ళు వేసిన కేసులు మామగారు వయసు 77, అత్తగారి వయసు 75, ఆ హస్బెండ్ వయసు 48, ఇప్పుడు ఆయన 55 వచ్చింది. మ్యారిటల్ రిలేషను 6 months నుంచి 8 months. ఎంగేజ్మెంట్ చేసిన రోజే వాళ్ళ అక్కకి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. అదే ఆవిడ పనిలో ఆవిడ ఉన్నారు, బెడ్ రెడ్ అని. సంబంధం తీసుకొచ్చింది మీ అక్క, అవునా? అవునా. మీకు
ఎంత బాలాకుమారుడు వస్తాడనుకున్నారు? మీకే 38లు, 40లు. ఖచ్చితంగా 40 ఇయర్స్ అబ్బాయి వస్తున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటాడని ఎలా అనుకుంటాం? ఇది పెద్దగా ఎంక్వైరీలు చేయవసరలే. బేసిక్ మీకెందుకు 38 ఇయర్స్‌కి పెళ్లి అవ్వలేదు అనగానే మీరేం చెప్పారు? గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేశామండి. మా అమ్మ శాసనం చేసింది. గవర్నమెంట్ జాబు కొడితేనే పెళ్లి లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఉండమంది. మేము బాగా చదువుతూ చదువుతూ పిచ్చోళ్ళయిపోయామని. అలాగే అతన్ని మీ అక్క అడుగుంటారు కదా! ఒక సంబంధం వచ్చినాక ఒక చెల్లికి పెళ్లి చేయాలంటే, ఎందుకు మీకు 40 ఇయర్స్ దాకా పెళ్లవ్వలేదు అంటే, ఆయన ఏదోకటి జెప్పుంటాడు. ఒకటో పెళ్లి ఆవిడ చచ్చిపోయింది, రెండో పెళ్లి ఆవిడ లేసిపోయింది, మూడో పెళ్లి ఇట్లా అని ఏదోకటి చెప్పుంటారుగా. లేదా నేను కూడా ప్రైవేట్ జాబ్ కోసం తాపత్రయపడ్డానండి. అందుకని తాగుతూ ఏదో ఒకటి చెప్తారు నాన్న. ఏమీ చెప్పకుండా జస్ట్ ఫ్రెష్‌గా ఒక అబ్బాయి వచ్చాడంటే మీరు అడగకుండా ఉండరు కదా! ఏంటి ఈయన కెపాసిటీ? ఎందుకు నాకంటే ఇందువల్ల అక్క లేట్ అయింది పెళ్లి నీకు తెలుసు. అతనికెందుకంట 40 ఏళ్ల వరకు పెళ్లవ్వలేదు అని. ఏం తెలీదండి మేము ఎంక్వైరీ ఏది నేను ఫ్రెష్‌గా ఎందుకు చెప్తున్నారని ప్రతిసారి ఎందుకన్నానో తెలుసా మీరు మాట్లాడుతున్నప్పుడు? టీనేజ్ అమ్మాయిలో లేతే కొత్తగా పెళ్ళైనోళ్ళు ఒక 20 ఇయర్స్ లోపు పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు. జీవితం చూసేసారు 40 ఏళ్ళకి మాక్సిమం సొసైటీని చూసారు. కన్నింగ్‌నెస్ చూసారు. మనుషుల మనస్తత్వాలు చూసారు. జాబ్ చేస్తున్నారు. ఇన్నోసెంట్‌గా వెళ్లి కూర్చున్నారంటే మీ వయసు కంటే మీ బ్రెయిన్ ఇంతే ఉన్నట్లప్పుడు. అప్పుడు మిస్టేక్ మీ దగ్గర ఉన్నట్లుగా. బాడీకి, బ్రెయిన్‌కి టాలీ అవ్వట్ల. టాలీ అవ్వకపోతే సైకలాజికల్‌గా మన ఆలోచన విధానం మెచ్యూర్డ్‌గా లేదు అని. చదివి పిచ్చెక్కిందో ఏమో నాకు తెలీదు గానీ, డిప్రెషన్ మాత్రం టన్నులు టన్నులుంది. అర్హత లేని ఒక క్వాలిఫికేషన్ తోటి కేసులేసేసి, కోర్టు న్యాయం చేయలేదు, కోర్టుకెళ్తే న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడికొచ్చాం. చాలా రాంగ్ మాట. ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకెళ్ళాలి. ఇక్కడ మా వంతు ప్రయత్నంగా మేము పెద్ద మనుషులుగా సైకలాజికల్‌గా సారు, పెద్ద మనిషిగా మేడము, లీగల్‌గా నేను కూర్చొని ఎంతో కొంత న్యాయం చేయగలటానికి ట్రై చేస్తాం. మా క్లైమాక్స్ ఏంటి? కోర్టుకి పంపించడమే. ఎలా కేసులేసుకోవాలి? ఎలా న్యాయం తెచ్చుకోవాలి? ఫ్రీగా ఎక్కడ అడ్వకేట్లు మేం చేయగలిగినంత సెటిల్మెంట్లు చేయడం, లేకపోతే కోర్టుకు పంపించడం. కోర్టునికెళ్ళిన మా దగ్గరికి రావడం కాదు. కోర్టు పైన ఇంకో కోర్టే ఉంటది తప్ప రమ్య గారు కాదు. సో, కోర్టులోనే మీకు న్యాయం జరగాలి. ఏ ఏజ్‌కి ఆ ముచ్చట జరిగితే మనిషిగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యాలంటారు. ఏదో జన్మలు ఎత్తితే. ఆ మనిషి జన్మని పిచ్చిగా తయారు చేసుకుంటున్నారు అలవాట్లతోటి, ఆలోచన విధానాలతోటి, మూర్ఖత్వంతోటి. ఇక్కడ మూర్ఖత్వం పూర్తి డామినేటింగ్‌లో ఉంది. గవర్నమెంట్ జాబ్ లేకపోతే జీవితాలే లేవనుకుంటే ఈ రోజున ఎవడో గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇష్టపడట్ల. చాలా తక్కువ మంది. దానికి ఆ టార్గెట్ ఉన్న బ్యాచ్ వేరే. అలాంటి టార్గెట్ ఒకవేళ ఒక 1 ఇయర్‌కో, 10 ఇయర్‌కో, ఓ 5 ఇయర్స్‌కో కుదరకపోతే ఆపేయాలా? 18 ఇయర్స్‌కి పెళ్ళవ్వాల్సిందని గవర్నమెంట్ చెప్పినప్పుడు కనీసం 25 ఇయర్స్ లోపు పెళ్ళిళ్ళు చేసుకుంటే అది కూడా ఎక్కువే నేను మాట్లాడను. కానీ ఈ మధ్య కెరియర్‌లు ఇవి అవి అంటున్నాం కాబట్టి హాస్పిటల్‌కి తిరుగుతున్నారు. మ్యారిటల్ రిలేషన్ గురించి కాస్త నేర్పించండి మగపిల్లలకి, ఆడపిల్లలకి. సైమల్టేనియస్‌గా కెరియరు వెళ్ళాలి. పిల్లలు గట్టిగా స్కూల్‌కెళ్ళేసరికి ఈళ్ళు ముసలోళ్ళయిపోతున్నారు. నానమ్మల, తాతయ్యలు చూసే జనరేషన్ మిగలటల్లా. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళ టైంకే ఈళ్ళు ఉండి సావట్ల. కొన్ని రోజులకి ఆళ్ళనేదో ఫోటో ఫ్రేమ్‌లో పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితులు. సో, ఖచ్చితంగా ఇంట్లో ఆలోచించండి. ఆ పెద్దోళ్ళ ముసలి డైలాగులు కాదివి. వాళ్ళెంతో జీవితాన్ని చూసి చెప్తారు. ఏ ఏజ్‌లో ఎలా ఎందుకు జరగాలి అనేది. లీగల్‌గా కూడా 18, 21 అనేది డిసైడ్ చేశారు. కనీసం ఓ 5 ఇయర్స్ గ్యాప్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ క్యారెక్టర్ తోటి ముందుకెళ్తూ ఉంటే కెరియర్‌లో హ్యాపీగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే జరగాల్సినవన్నీ లీగల్‌గా పర్ఫెక్ట్‌గా మనం ఈ సొసైటీలో ఈ కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్ల ప్రకారం మన లైఫ్ స్టైల్ ముందుకు తీసుకెళ్తూ ఉంటే కెరియర్ కూడా ముందుకెళ్తది. ఇంకో కుటుంబం సపోర్ట్‌గా వస్తది. ఇలా 40లకి, 50లకి సెటిల్ అయిన తర్వాతే పెళ్ళిళ్ళు అంటే జీవితాలు సర్వనాశనం అవుతాయి. సగం బాడీ హాస్పిటల్‌కి హ్యాండ్ ఓవర్ చేయాల్సొస్తది. ఐవీఎఫ్‌లు, ఐఆర్ఎఫ్‌లో ఏదో చెప్తారు. అది ఎంత దారుణమైన ట్రీట్మెంట్సో తెలుసా? మీకు కానీ పిల్లల కోసమో, మీకు కానీ ఆరోగ్యం కోసం అనారోగ్యం తెచ్చుకోవడానికి వెళ్ళటం కింద లెక్క. మనం తింటున్న ఆహారాలకో, వాతావరణ కాలుష్యాలకోనే మామూలుగా పిల్లలు పుట్టి సావట్ల. దానికి తోడు లేట్ మ్యారేజ్‌లు చాలా సీరియస్‌గా ఉన్నాయి ఈ రోజున. ప్రతి సందులోనూ మీకు ఇట్లా హాస్పిటల్స్ బాగా సక్సెస్ అవుతున్నాయంటే మనమే. అంటే మనుషుల్ని ఎవ్వరు నాశనం చేయవసరల. వాళ్ళకి వాళ్ళే నాశనం చేసుకుంటారు. వాళ్ళ ఆలోచన విధానాలతోటి. ఇంత వరస్ట్ ఆఫ్ కేసు గురించి ఇప్పుడు చూడటం ఇది. ఎందుకు అంటే 40 ఇయర్స్ అప్పుడు పెళ్ళయ్యి ఫస్ట్ నైట్ అవ్వగానే బయటికి తీసుకొచ్చి కొట్టేశాడు. ఎవరు నమ్ముతామమ్మా? అత్తమామలు అక్కడే ఉన్నారు. ఆళ్ళు ఏమీ చేయలే. అంత కొడితే బేసిక్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చేంత నాలెడ్జ్.
మీ అక్కగారు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు. ఇవన్నీ స్ట్రాంగ్గా అనిపించవు కేసుకి. కానీ కర్మ ఏంటంటే మన ఇండియాలో ఒక్కసారి పెళ్ళైతే మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలి, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా. అమ్మ కనీసం కేసు వేసేటప్పుడు ఆలోచించుకోవాలిగా. మీ అత్తగారు ఎప్పుడన్నా కొట్టారా, మీ మామగారు ఎప్పుడన్నా కొట్టారా, మిమ్మల్ని కొట్టలా, హింసించారా? వాళ్ళే ముసలోళ్ళు, మీరే ఇలా ఉన్నారు ఎక్కడి నుంచి ఇక్కడికి నడవక 75 years వాళ్ళు మిమ్మల్ని హింసించారంటే ఎట్లా తల్లి? దీనివల్ల ఎలా అవుతుందంటే ఆ కేసులు ముందుకు వెళ్ళట్లా. కోర్టులను ఎందుకు తిడతారు? కుప్పలు తెప్పలు ఫైల్ అవుతున్నాయి ఎట్లాంటివి. ఇలా మీలాంటి వాళ్ళందరూ కేసులు వేసుకుంటూ వెళ్తే రేపటి రోజున ఆ డీవీసీ కేసులు కూడా ఏదో తేడాలు వస్తాయి. వెక్స్ అయిపోతున్నారు కోర్టుల్లో. మాకే స్ట్రా పెట్టి లాగేస్తున్నట్టు ఉంది బ్రెయిన్ని మీ కేసులు వింటుంటే. మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి ఆ లీగాలిటీ గురించి అయితే చెప్పాలి కదమ్మా. మీకున్న అర్హత ఈ 2 కేసులే పర్ఫెక్ట్గా వేశారు. సెల్ఫ్గా బతకడానికి ఆల్రెడీ 5 years నుంచి బతుకుతున్నారు కదా, దీన్నే టార్గెట్గా పెట్టుకోండి. ఏదో ఒకరోజు మీ అడ్వకేటు ఆ మ్యాటర్ మళ్ళీ ఏమైనా సెటిల్మెంట్కి తీసుకొస్తే అవుతుంది. ఎప్పుడు అవుతుందో తెలుసా? ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది చూసారా, దాంట్లో ఒక్క పిటిషన్ వేయండి, ఇంటీరియం మెయింటెనెన్స్. అందులో అడగటం వేరు, విడిగా ఒక పర్మిషన్ పిటిషన్ వేయడం వేరు. ఈ కేసు ఇంకో 3 years నడుస్తుంది. అర్థమవుతుందా? ఈలోపు ఒక పిల్ల పిటిషన్ వేయండి, ఇది 3 years నడిస్తే నేను ఎలా బతకాలి, నాకు 10,000 ఇప్పించండి ఈలోపు అని వేయడాన్నే ఇంటీరియం పిటిషన్ అంటారు, ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్. ఇద్దరి తరపున అడ్వకేట్ లేరు తల్లి, ఆయన సెటిల్మెంట్కి మాట్లాడాడు. అతని తరపున ఆయన మీ అడ్వకేట్ ఏమి వకాలత్ వేయలే. ఒకవేళ అలా ఇద్దరి తరపున ఆయనే నడిపిస్తుంటే అది రాంగ్, ఏ అడ్వకేట్ చెయ్యరు. మీకు అది కూడా అబద్ధమే చెప్తున్నారు ఇక్కడ, తెలియట్లా మీకు. అబద్ధం కాదు కానీ చెప్పడం తెలియట్లా. మీ అడ్వకేటు అదర్ సైడ్ వాళ్ళతోటి సెటిల్మెంట్ మాట్లాడారు, వాళ్ళు 5 lakhs ఒప్పుకున్నారు, తర్వాత రావడం మానేశారు. ఎందుకు మానేశారు అంటే కేసులు స్ట్రాంగ్గా లేవు. వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకుని కోర్టుకు వచ్చి ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ మీకు సెటిల్మెంట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు అవుతుంది? ఇంకొక స్టెప్ ఇంటీరియం మెయింటెనెన్స్ ఆర్డర్ అయినప్పుడు. నీకు ఎప్పుడైతే ఒక 5,000 కట్టాల్సి వస్తుందో ఖచ్చితంగా ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది. ఇంకెక్కువ రోజులు కూడా పట్టదు. ఈ ఒక్క పర్మిషన్ పిటిషన్ వేయించండి మీ లాయర్ తోటి, 100% మీకైతే మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది. ఎప్పటిదాకా అంటే మీరు బతుకున్నంతకాలం. అర్థమవుతుందా? లేదా అతను 5 lakhs ఇచ్చి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడు, ఏంటనేది కూడా మీకు పూర్తిగా తెలియదు. కోర్టుకు వస్తేనే తెలుసు, కోర్టుకి రావట్లా, అడ్వకేట్ని పెట్టుకోవాలి, అంతేనా? మీ అడ్వకేట్ తోటి ఒకసారి మాట్లాడించినా మేము మాట్లాడతాం. లేదా మీ అడ్వకేట్ మీకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అనుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో గవర్నమెంట్ లాయర్ని పెట్టమని జడ్జి గారిని అడగండి నెక్స్ట్ డేట్లో. అలాగే మీ కేసు ఫోన్లో ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి ఉంటుంది, ఈ కోర్ట్ సర్వీసెస్ అని డౌన్లోడ్ చేసుకొని ఈ కేసులు ఫీడ్ చేసుకోండి. ఎవరన్నా కానీ మీ కేసుల గురించి అడ్వకేట్ ప్రాపర్గా చెప్పట్లేదు, లేదా తెలియట్లేదు ఏం జరుగుతుంది నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అనుకుంటే ఫోన్లో ఈ కోర్ట్ సర్వీస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని మీ కేసులు ఫీడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈచ్ డేట్కి ఏం జరుగుతుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఆ పని ఒకటి చేయండి. రోజు ఫోన్ చేస్తున్నాడు మేడం, వేరే వేరే నంబర్స్ తోటి. ఏంటి రొమాంటిక్ గానా, బ్లాక్ మెయిలింగ్? బ్లాక్ మెయిలింగ్. ఏమని కేసులు విత్డ్రా చేసుకోనా, ఏమని చేస్తున్నారు? నేను తీయట్లేదు మేడం ఫోన్. మరి ఆయనే చేస్తున్నాడని ఎలా తెలుసు? ఫస్ట్ టైం చేసినప్పుడు ఎవరు? ఎన్ని సంవత్సరాల క్రితం? రీసెంట్లీ లాస్ట్ మంత్. అతను చేస్తే మీరు తీయకపోతే ఎలాగమ్మా? మరి ఎలాగవుతుంది? దీంట్లో సంప్రదింపు ఎలా అవుతుంది? మధ్యవర్తిత్వం ఎలా జరుగుతుంది? వన్ టైం తీస్తే కదా, నెక్స్ట్ టైం ఏమైంది మేడం? సార్ ఆయన ఒక్క ఫోన్ లోకి ఇచ్చాడు, అందరు ఎన్ని నంబర్ తీసుకొచ్చి చేస్తున్నాడు సార్. సరే అమ్మా, మీ లాయర్తో ఒకసారి మాట్లాడించండి రేపు. మీ లాయర్తో మీ ఆయనతో మాట్లాడించండి. అవ్వలేదనుకోండి ఒకసారి మా షో వాళ్ళతో మాట్లాడించండి, మా వాళ్ళు ఫోన్ మాట్లాడతారు. సరేనా? జాగ్రత్తమ్మా. 38 ఏళ్ళు మీకు నచ్చినట్టు హ్యాపీగా ఉన్నారు కదమ్మా. అదేదో జరిగిన ఒక సంవత్సరం గురించి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి? జాబ్ చేసుకున్నాను కూడా అన్నారు కదా, ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం చూసుకోండి, చక్కగా బయటికి వెళ్ళి ఏదన్నా జాబ్ చేయండి, కొంచెం మైండ్ సెట్ అన్న మారుతుందని నా ఉద్దేశం. కరెక్ట్, ప్లీజ్ ఓకే, జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ. దివ్య దీపిక గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ. అండ్ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేస్తే బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.